ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొదటగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దీంతో 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కొనసాగుతుంది. అభ్యర్థులకు మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 328 వార్డులకు గాను ఇటు ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ఉదయం నుంచి ఇటు ఓట్ల లెక్కింపు ప్రారంభం కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి చూస్తే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఓట్ల లెక్కింపు కౌంటింగ్కు సంబంధించి 967 సిబ్బందిని కౌంటింగ్ సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే భారీ భద్రత మధ్య అయితే ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు 3 అంచెల భద్రత మధ్య అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా ఉండే విధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ వారిగా చూసుకుంటూ అయితే ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను ఇటు 49 టేబుల్ని అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 245 మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు మున్సిపాలిటీలో అయితే ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో దీనికి సంబంధించి 20 వార్డులకు గాను 60 మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కాగజ్నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు సంబంధించి 15 టేబుల్ని ఏర్పాటు చేసి 2 రౌండ్లుగా 120 మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు గాను మొత్తం 130 మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు ముఖ్యంగా ఒక 2-3 గంటల లోపే ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల భవితవ్యం అయితే తేలనున్నది. దీనికి సంబంధించి ఇటు పోలింగ్ కౌంటింగ్ల వద్దకైతే ఇటు మీడియాను అనుమతించకపోవడంతో అయితే మీడియాతో అయితే కొంచెం పోలీసులకు ఇటు మీడియాకు మధ్య కొంచెం వాగ్వివాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఓవరాల్గా చూస్తే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోని ఇటు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు 16వ డివిజన్లో అయితే ఈ ములకాల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో అయితే ఇటు కౌంటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇటు మీడియాకు అయితే ఆంక్షలు విధించడంతో అయితే మీడియా సంబంధించిన ప్రతినిధులు కూడా ఇటు పోలీసులతోటి వాగ్వివాదాలు అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇటు ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రక్రియ చూస్తే ఇటు ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారితో పాటు డివిజన్కు ఒక కౌంటింగ్ సూపర్వైజరు, 2 అసిస్టెంట్ సూపర్వైజర్లు, మొత్తం 240 మంది ఎన్నికల అధికారులు అయితే ఈ కార్పొరేషన్ పరిధికి సంబంధించి ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఇటు అధికారులు అయితే పాల్గొంటున్నారు. మొత్తంగా చూస్తే ఓవరాల్గా చూస్తే ఇటు మున్సిపల్కి సంబంధించి 1-2 గంటలకు దాదాపుగా సగం ఫలితాలు వచ్చే విధంగా అయితే ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సుమారు ఇటు కార్పొరేషన్ సంబంధించి చూస్తే సాయంత్రం వరకు అయితే పూర్తి ఫలితాలు వచ్చే విధంగా అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా.